ఇక నీలం ముప్పు దాటిపోయింది. మహాబలిపురం వద్ద తీరం దాటిన నీలం అనంతరం బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ముప్పు తప్పిన భారీ వర్షాలు మాత్రం తప్పడం లేదు. వచ్చే 24 గంటల్లో నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. అటు ఉత్తర కోస్తా, తెలంగాణ, రాయలసీమల్లో ఓ మోస్తారు వానలు పడొచ్చని అంచనా వేస్తోంది. 2 రోజులుగా భయపెట్టిన నీలం తుపాను తమిళనాడులోని మహాబలిపురం వద్ద తీరాన్ని దాటింది. మొదట నెల్లూరు, కడలూరుల మధ్య తీరాన్ని దాటుతుందని అంచనా వేసినా ఉత్తర వాయువ్య దిశగా పయనించి మహాబలిపురం వద్ద నిన్న సాయంత్రం తీరాన్ని దాటింది. తీరాన్ని దాటే సమయంలో చెన్నై పరిసరాల్లో గంటకు 65 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. అనంతరం అది బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారి వాయువ్య దిశలో పయనించింది. నీలం ఎఫెక్ట్ తో వచ్చిన భారీ వర్షాల కారణంగా తమిళనాడులో 2, రాష్ట్రంలో 5 మరణించారు. భారీ వర్షాలకు తమిళనాడుతో పాటు రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు సహా పలు జిల్లాల్లో ప్రజలు అవస్థలు పడ్డారు. పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలి కరెంటు సరఫరా నిలిచిపోయింది. రైళ్లు, విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో పలుచోట్ల, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రభావం అధికంగా ఉంటుందని, ఉత్తర కోస్తా, తెలంగాణలోనూ కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని తెలిపింది. మరో 24 గంటల పాటు మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని సూచించింది. తుపాను కారణంగా తమిళనాడులో చెన్నై సహా పలు తీర ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. మహాబలిపురం వద్ద నీలం తీరం దాటనుందనే సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులను మధ్యాహ్నం 3 గంటలకే ఇళ్లకు పంపించివేశారు. మహాబలిపురం తీర ప్రాంతాల్లోని 4000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విల్లుపురంలో 19 మత్స్యకార గ్రామాలను ఖాళీ చేయించారు. తుపాను ధాటికి ప్రతిభ షిప్పింగ్ కంపెనీకి చెందిన నౌక చెన్నై సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది. చమురు రవాణా చేస్తున్న ఈ నౌకలో 37 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 22 మంది లైఫ్ బోట్ సాయంతో రావడానికి ప్రయత్నించగా పెనుగాలులకు అది బోల్తా పడింది. 15 మందిని నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించగా ఒకరు సముద్రంలో మునిగి చనిపోయారు. మిగతా 6 సంగతి తెలియరాలేదు. మిగిలిన 15 మంది నౌకలోనే ఉన్నారని అధికారులు తెలిపారు. ఏది ఏమైనా నీలం తుపాను చిత్తూరు జిల్లాకు మేలు చేస్తుందని, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈశాన్య రుతుపవనాల ఆధారంగా సాగయ్యే పంటలకు ఈ జల్లులు మేలు చేకూరుస్తాయని, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో కొంతమేర నష్టం చేసే అవకాశముందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.